కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అదేవిధంగా బేలా బెనర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మధ్య జరిగిన వ్యాఖ్యలు అక్కడున్న హైకోర్ట్స్ కానీ ఇంకేమైనా కోర్ట్స్ కానీ తీర్పు ఎలా చెప్పాయంటే, గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొస్తుంది. ల్యాండ్ రిఫార్మ్స్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు అసలు గవర్నమెంట్ తాలూకు ఉద్దేశం ఏంటి? పేద ప్రజలకి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని. అయితే భూస్వాములు మరి సైలెంట్గా ఉన్నారంటే నో ఛాన్స్, నో క్వశ్చన్, సైలెంట్గా లేరు. వీళ్ళేం చేశారు? కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏమని చెప్పిందంటే, ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని బేలా బెనర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఇలాంటి మరికొన్ని వ్యాజ్యాలలో ఈ కేసులన్నింటినీ కూడా కొట్టేసింది అన్నమాట. కొట్టేసి ఇంకొన్ని కేసుల్లో కోర్టు ఏం చెప్పిందంటే, కొంతమందికి అనుకూలంగా చెప్పింది. కొన్ని కేసుల్లో గవర్నమెంట్కి అనుకూలంగా చెప్పింది, ఇంకొన్ని కేసుల్లో గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. తీర్పు చెప్తే జనరల్గా ఏది ఏమైనప్పటికీ కూడా భూ సంస్కరణ చట్టం అనేది తప్పని మొత్తం కోర్ట్స్ అన్నీ చెప్పినాయి. అంటే మెజారిటీ తీర్పు, జడ్జిమెంట్స్ అన్నమాట. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కి అది వ్యతిరేకంగా ఉంది. ఫండమెంటల్ రైట్లు సెక్షన్ 31 ప్రకారం ఆస్తి హక్కు ఉంది కాబట్టి దాన్ని మీరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇది మేము దీన్ని బేస్ చేసుకొని మేము కోర్ట్స్కి వెళ్తాం అని వస్తే, కోర్టు ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకుని ఎలాగ డిపిఎస్పికి న్యాయరక్షణ లేదు కాబట్టి వాటిని ఏం చేసిందంటే వైలేట్ చేస్తూ, ఆ చట్టాలను వైలేట్ చేస్తూ కోర్టు కొట్టేసింది అన్నమాట. కొట్టేస్తే అప్పుడు మొదటి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లోని ఈ భూ సంస్కరణలు తీసుకొని అందులో పెట్టారు. పెడితే శంకరీ ప్రసాద్ తాలూకు వాదన ఏంటి? అసలు భూ సంస్కరణ చట్టం అనేది కోర్టు ఎందుకు కొట్టేసింది? ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని కొట్టేసింది, అంతే కదా. కొట్టేసినప్పుడు మీరు తీసుకొని వచ్చి 9వ షెడ్యూల్లో పెట్టారు. అంటే రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ సవరణ చేస్తే ఒక అంశము, ఈ అంశం అనేది రైట్ అయిపోతుందని మీరు చెప్తారు. చట్టాలు చేసినప్పుడు ఆ విషయం తప్పు అయినప్పుడు రాజ్యాంగ సవరణ చేసిన అదే అవుతుంది కదా. ఇది మీరు ఎలా తీసుకుంటారండి? దీన్ని మీరు ఎలా రాజ్యాంగ సవరణ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆ కేసులో వాదన, శంకరీ ప్రసాద్ వాదన. అప్పుడు ఎప్పుడైతే ఇలా ఆ వాదన వినిపించారో క్లారిటీగా చెప్పింది సుప్రీంకోర్టు ఏమని, చట్టాలని న్యాయ సమీక్షకి గురి చేయమని మాకుంది, రాజ్యాంగ సవరణ జోలికి పోవద్దని చెప్పేసి రాజ్యాంగం క్లియర్ కట్గా చెప్తుంది. మేము రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి సెక్షన్ 13 ప్రకారం మేము చట్టాలని వైలేట్ చేసాం. చట్టాలని వైలేట్ చేసిన, రాజ్యాంగాన్ని వైలేట్ చేసిన చట్టాలని మేము అడ్డుకున్నాం. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జోలికి మేము పోము అని చెప్పేసి చెప్పడం చేత అక్కడ బ్రేక్ పడింది భూస్వాములకి. ఎప్పుడైతే బ్రేక్ పడిందో లైన్ మీద చట్టాలు చేసుకుంటూ అంటే రాజ్యాంగ సవరణకి రాజ్యాంగ సవరణ బేస్ చేసుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ రిఫార్మ్స్ చేసి, ఎందుకంటే మరి స్టేట్ సబ్జెక్ట్ కదా ల్యాండ్ రిఫార్మ్ అనేది, దట్ ఈస్ స్టేట్ సబ్జెక్ట్, అది రాష్ట్ర జాబితాలో ఉంటుంది. సో దాన్ని తీసుకొని ఏంటంటే 9వ షెడ్యూల్లో పెట్టడం మొదలెట్టారు. దాని నుంచి అంటే మొదటి రాజ్యాంగ సవరణ నుంచి 17వ రాజ్యాంగ సవరణ వరకు నచ్చినట్టుగా సవరించాయి ప్రభుత్వాలు. వేటిని సవరించాయి? ప్రాథమిక హక్కులు సవరించాయి. ప్రాథమిక హక్కులు సవరిస్తే మరి సామాన్య మానవుడికి పరిస్థితి ఏంటి? ఇబ్బంది అవుతుంది కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఇంకొన్ని రాజ్యాంగ సవరణలు చేసినప్పుడు భారత సుప్రీంకోర్టు 1967
69 ఆ 2 సంవత్సరాలలో ఒక కీలకమైన కేసు వచ్చిందండి భారత సుప్రీంకోర్టు దగ్గరికి. అదేంటంటే గోలక్నాథ్ కేసు. ఈ గోలక్నాథ్ అనేవాడు ఐసిఎస్ ఆఫీసర్ అనమాట. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో 413 ఎకరాల సారవంతమైన భూములు ఇచ్చింది. పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసింది? ల్యాండ్ రిఫార్మ్ చేసి ఈ భూమిని తీసుకుంది సరే కదా, నష్టపరిహారం కూడా చెల్లించలేదు. భూమి తీసుకుంది, నష్టపరిహారం చెల్లించలేదు. వాళ్ళు కోర్టుకు వచ్చారు. కోర్టుకు వస్తే హైకోర్టు ఏమని చెప్పింది? పంజాబ్ హైకోర్టు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం రైటే, దీనిపై నేను అలాంటి వివరణ కూడా నేను ఇవ్వనని చెప్పింది. చెప్తే వాళ్ళు ఎక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇక్కడ చాలా కీలకమైన తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకంటే బేలా బెనర్జీ, సజ్జన్ సింగ్, అదేవిధంగా కామేశ్వరి సింగ్, ఆ 3 కేసుల్లో ఒక రకమైన తీర్పు చెప్పింది. దాన్ని క్రాస్ చేయడానికి మళ్ళీ ఏం చెప్పింది సుప్రీంకోర్టు? శంకరీ ప్రసాద్ కేసులో దాన్ని క్రాస్ చేస్తూ ఒక తీర్పు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే గోలక్నాథ్ కేసులో అందుకు భిన్నంగా తీర్పు చెప్పింది. ఏమని చూడండి. గోలక్నాథ్ కేసులో తీర్పు ఏంటంటే, ఆదేశిక సూత్రాల అమలు సందర్భంగా ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకి లేదు అని చెప్పింది. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ప్రాథమిక హక్కులు సవరించాలంటే కొత్త రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేయండి. ఇక నెంబర్ 3, ఈ 2 విషయాలు నేను చెప్పినప్పటికీ కూడా మీరు రాజ్యాంగ సవరణ చేస్తే మీ రాజ్యాంగ సవరణని న్యాయ సమీక్షకు గురి చేస్తాం. ఈ మాట ఎందుకన్నదో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకన్నది సజ్జన్ సింగ్ కేసులు, బేలా బెనర్జీ కేసులు, అదేవిధంగా కామేశ్వరి సింగ్ కేసులు, అంతకుముందు కొన్ని కేసుల్లో చట్టాలని న్యాయ సమీక్షకు గురి చేసింది. శంకరీ ప్రసాద్ కేసులో ఏమని చెప్పింది? నేను చట్టాలను మాత్రమే న్యాయ సమీక్షకు గురి చేస్తాను, రాజ్యాంగ సవరణ జోలికి పోనని చెప్పింది. ఇక్కడ గోలక్నాథ్ కేసులో ఏమని చెప్పింది? లేదు, మీరు ఏది పెడితే చేస్తే ఇక్కడ ఊరుకునేది లేదు. మీరు ఎట్లా చేస్తున్నారు అసలు? మీ రైట్ ఏంటి అసలు? మీరు ఏది పెడితే చేస్తే ఇక్కడ ఊరుకునేది లేదండి. మీరు ఏది పెడితే చేస్తే మీరు రాజ్యాంగ సవరణ చేస్తే మీ రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు గురి చేస్తాను. ఇట్స్ ఎ డైనమిక్. ఎంతటి అద్భుతం. సో దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఆ తీర్పు చెప్పింది గోలక్నాథ్ కేసులో. ఎప్పుడైతే గోలక్నాథ్ కేసులో ఈ తీర్పు చెప్పిందో దాన్ని ఓవర్ రూలింగ్ చేయడానికి ఏం చేసిందంటే గవర్నమెంట్ 24th అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ చేసింది. నెక్స్ట్ 71లో ఇంకొక అంశం కూడా తీసుకొచ్చింది. రాజభరణాలను రద్దు చేసింది. 69లో ఏం చేసింది? బ్యాంకుల జాతీకరణ చేసింది. ఇలా చేస్తూ ఒక మాట చెప్పింది అనమాట గవర్నమెంట్. ఏమని? 25th అమెండ్మెంట్లో మేము జనరల్గా ప్రాథమిక హక్కులు సవరించొద్దని చెప్పింది కదా సుప్రీంకోర్టు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, లేదు, గవర్నమెంటు ప్రాథమిక హక్కుల్ని సవరించవచ్చు. ఏం చేయొచ్చు? సవరించవచ్చు. సవరించినప్పుడు మేము అంటే ప్రాథమిక హక్కుల్ని కానీ సవరించినప్పుడు ఈ సవరణను బేస్ చేసుకొని కోర్టులు ప్రాథమిక హక్కుల్ని దృష్టిలో పెట్టుకొని ఆదేశ సూత్రాలు దృష్టిలో పెట్టుకొని మేము సవరిస్తున్నాం. కాబట్టి కోర్టులు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆలోచించాలి, ఇవి పేద ప్రజలకే మేము చేస్తున్నాం కదా, మేమేం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి 25th అమెండ్మెంట్లో ఆ అంశాన్ని చేర్చాలి. జనరల్గా గోలక్నాథ్ అంటే ఓపెన్గా అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే గోలక్నాథ్ కేసు నుంచి బయటపడడానికి కోసం ఆ అమెండ్మెంట్ చేశారనమాట. చేస్తే 73లో ఒక ఇంపార్టెంట్ అయిన కేసు వచ్చింది. ఇదే కేశవానంద భారతి కేసు. ఇదే కేసు, ఇది కేశవానంద భారతి కేసు. ఈ కేసులో
అసలు ఈ కేసు తాలూకు బ్యాక్గ్రౌండ్ మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని కేసులు వేరు, ఈ కేసు వేరండి. ఇప్పుడు మనం చెప్పబోయింది అంటే మనం స్టార్ట్ చేసాం కదా, మనం స్టార్ట్ చేసిందే క్యాసనంద భారతి కేసు గురించి. క్యాసనంద భారతి కేసు గురించి మనం స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం కదా, అసలు అది క్యాసనంద భారతి కేసు యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం చెప్పిందంటే క్యాసనంద భారతి కేసు తాలూకు బ్యాక్గ్రౌండే, కాకపోతే కేసులు వేరనమాట. కేసులు వాటి నేమ్స్ వేరు. సో 73లో క్యాసనంద భారతి కేసు అనేది సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చినప్పుడు, క్యాసనంద భారతి కేరళలో ఒక మఠాధిపతి. అతనికి థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఒక రకంగా భూస్వామి, పేద ప్రజలకు న్యాయం చేస్తాడు, ఒక మఠాన్ని ఏర్పాటు చేశాడు, చాలామంది విద్యార్థులకు న్యాయం చేశాడు, పాఠాలు చెప్పిస్తాడు. అక్కడ ఒక వేద పాఠశాల ఉంది అక్కడ. ఇది జనరల్గా వేద పాఠశాల ఉంది అంటే కారణం, ఇది రిలీజియన్కి ఎఫెక్ట్ అవుతుంది, మతానికి సంబంధించిన అంశం కూడా ఇందులో ఇమిడి ఉంది. అయితే ఈ కేసు తాలూకు వాదన ఏంటంటే, క్యాసనంద భారతి తాలూకు ఆ లాయర్ తాలూకు వాదన ఏంటంటే, ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ భూ సంస్కరణ చేసి చట్టాలు చేస్తుందని చెప్తుంది కదా. గోలకనాథ్ కేసులో చెప్పిన విషయాన్ని కూడా ఓవర్ రూలింగ్ చేసి 25th అమెండ్మెంట్ తీసుకొచ్చారు, 24th అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇలా అమెండ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు కదా. ఇలా చేసిన తరుణంలో ఇప్పుడు నేను చేసేది ఏంటి? నేను కూడా పేద ప్రజలకు మంచి చేస్తున్నాను. నా దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వు అదే చేస్తున్నావు, నెంబర్ 1. ఇక నెంబర్ 2, ల్యాండ్ ఇష్యూ పైన వెళ్ళినట్లయితే ఆల్రెడీ అమెండ్మెంట్ ఉంది, మొదటి రాజ్యాంగ సవరణ ఉంది, 9వ షెడ్యూల్ ఉంది, అందులో తీసుకుని వెళ్ళి పెడతాను. దాని పరంగా వెళ్ళినా న్యాయం జరగదు. ఇప్పుడు ఆయన దేన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాడంటే, ఆయన మతాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాడంటే. ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటేషన్తో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, వినకపోతే అర్థం కాదు. దట్స్ ఏ కాన్సెప్ట్ ఓరియంటేషన్. భూమిని బేస్ చేసుకొని, ఆస్తిని బేస్ చేసుకొని వెళ్తే మనం గెలము. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని వెళ్తే మనం గెలుస్తాం? అప్పుడు క్యాసనంద భారతిలో కేసులో సెక్షన్ 26ని బేస్ చేసుకొని కోర్టులో కేసేశారు. ఏమని? ఏ మత సంస్థ అయినా తనకు సంబంధించిన నిధులు తను సేకరించుకోవచ్చు, ఏవైనా కొన్ని తను ఓన్గా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటున్న దాన్ని వాయిలేట్ చేయకూడదు గవర్నమెంట్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు వచ్చిందనమాట కేసు. మేము ఆస్తి గురించి మాట్లాడట్లేదు, ఐఎమ్ నాట్ అసెట్స్ బిలాంగ్స్ టు ఇన్ ది సిచ్యువేషన్, దట్స్ ఓన్లీ రిలీజన్. మా మతాన్ని కాపాడుకోవాలి, మా మతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మా మతాన్ని రక్షించుకోవాలి. ఎట్లాంటి ఆలోచనతో మేము ఉంటున్న సందర్భంలో మా దగ్గర ఉన్న ఆస్తిని గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పింది. కేసు వెళ్తే అందులో ఆల్మోస్ట్ 9 లేదా 11 మంది న్యాయమూర్తులు, పూర్తిగా నాకు తెలియలేదు, 11 మంది కానీ 9 మంది 11 మంది కానీ ఉంటారు. సో 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం కూర్చున్న తర్వాత 6-7 మెజారిటీతో తీర్పు చెప్పారనమాట. తీర్పు చెప్పినప్పుడు సుప్రీంకోర్టు కీలకంగా ఒక విషయం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ద పార్లమెంట్ కెన్ అమెండ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ బట్ యాక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత పార్లమెంటు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని మార్చే అధికారం ఈ దేశంలో ఎవరికీ లేదని చెప్తుంది. అది ఈనాటికి కూడా చాలా అద్భుతమైన క్రియాశీలకంగా వ్యవహరించిన కేసుగా
భారతదేశ చరిత్రలో మిగిలిపోయింది. దట్ ఈస్ ద క్యాసన్ అండ్ భారతీ కేసు. దీని తరువాత కొన్ని కేసులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి. అది మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాం.